అందరికీ నమస్కారం. నేను భాను మేకల. వెల్కమ్ టు శశి టీవీ. సాధారణంగా ఏ మీడియా వారైనా సరే పేరు పొందిన వాళ్ళతోనో లేకపోతే సెలబ్రిటీస్తోనో ఇంటర్వ్యూస్ చేస్తారు. మరి నాకైతే నేను కూడా అలాంటి వాళ్ళని చేసినా కూడా అలాంటి వాళ్ళకంటే అట్లాంటి పేరు మోసిన వాళ్ళని ఇంటర్వ్యూ చేయడం కంటే సామాన్యులు ఇంటర్వ్యూ చేస్తేనే వస్తుంది కిక్కు. అందులోనూ దివ్యాంగులను ఇంటర్వ్యూ చేస్తే కూడా అది మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందని నా అభిప్రాయం. మరి నా వరకు విజయనగరం జిల్లా నుంచి ఒక దివ్యాంగుడు మీసాల గోవింద్ అనే కుర్రాడు, అతని వయసు 25 ఏళ్ళు ఉంటాయి. చాలా సోషల్ కార్యక్రమాలు, పేదలకు అన్నదానం చేయటం ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. సోషల్ మీడియాలో మంచి మంచి రీల్స్ తనదైన స్టైల్లో పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాడు. కాళ్ళు చేతులు ఉండి ముఖం చక్కగా ఉండి అందంగా ఉండి రీల్స్ చేసే వాళ్ళకంటే ఇలాంటి వాళ్ళే బెటర్ నా దృష్టిలో. చూద్దాం అతను ఏం చెప్తాడు, అతని యొక్క పరిస్థితి ఏంటి, లైఫ్ని ఎలా లీడ్ చేయగలుగుతున్నాడు అనే విషయాలపైన కొన్ని విషయాలు మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా ఇది సమాజానికి పనికొచ్చే ఇంటర్వ్యూ అని నా అభిప్రాయం. తమ్ముడు నమస్తే. నమస్తే. బాగున్నావా గోవింద్? బాగున్నాను. ఏ ఊరు నీది? దమర్సింగి, విజయనగరం డిస్టిక్. దమర్సింగ్ విలేజ్. ఏంటి పుట్టుకతోనే నీకు ఇట్లా కాళ్ళు చేతులు లేవా? పుట్టిన 6 months తర్వాత. 6 months తర్వాత. దానికి ఏదైనా పేరుందా? అంటే పేరంటే రకం ఓడిశాఖం అంటారు. అంటే మా గ్రాండ్ మదర్కి ఇద్దరు, వాళ్ళ గ్రాండ్ మదర్కి ఇద్దరు, అలా వారసత్వం కింద వచ్చింది. అలాగే మ్యాన్ రకం. ఏం చేస్తారు మీ తల్లిదండ్రులు? ఫార్మర్. సొంత పొలం ఉంది. ఎంత ఉంది? ఒక 3 ఉంటుంది. ఎంత ఉంది ఒక్కొక్క ఎకరం రేట్ అక్కడ? ఒక్కొక్క ఎకరం అంటే సెంట్ 50,000 దాకా ఉంటుంది. సెంట్ 50,000? అబ్బో, పర్లేదు, కొంచెం కాస్టే. అమ్మ? ఇద్దరు ఫార్మర్సే. నాన్ ఎడ్యుకేటెడ్ పీపుల్సే. నాన్ ఎడ్యుకేటెడ్. అన్న, తమ్ముడు, చెల్లి, అక్క ఎవరైనా ఉన్నారు? మొత్తం 4 members. నువ్వేనా వాడివి? నేను 4th. నువ్వు 4th, లాస్ట్. మిగతా ఇద్దరు? మై బ్రదర్ నాలాగా ఉంటారు, సేమ్. ఓకే. అతను ఫస్ట్. తర్వాత సెకండ్ బ్రదర్ ఉంటారు. అతను బాగుంటాడు. కాలేజీ లెక్చరర్. ఇంకొక సిస్టర్ ఉంది, తనకు కూడా మ్యారేజ్ అయిపోయింది. నేను లాస్ట్. మీరు లాస్ట్. మీరిద్దరే ఇలా పుట్టారు. మరి దేవుడు ఇలా పుట్టించినందుకు దేవుడి మీద కోపం ఉందా? కోపం అంటే ప్రతి ఒక్కరికి సాధారణంగా ఉంటది. అది కామన్. అది ఇప్పటికే ఉందా? ఇప్పటికంటే దేవుడు అంటే మనం చేసినప్పుడు అతను చేస్తాడు అనుకో, అంటే అందరూ ఒకేలా పుట్టడం లేదు కదా. కానీ పుట్టించే దేవుడే కదా. పుట్టించే దేవుడే. అది ఎందుకు పుట్టించడం మనకు తెలియదు కదా. అది మనం రాసుకుని రాతనుకోవచ్చు కదా. అంటే బాధపడుతున్నావు అయితే? ఇప్పుడు బాధ అని లేదు, సంతోషంగానే ఉన్నావు. సంతోషంగానే ఉన్నా. అంటే నేను ఇలా ఉన్నందుకు చాలా మంది ఇంటి వరకే పరిమితం అవుతారు. బట్ ఎందుకంటే నేను 99% చూశాను కూడా. నువ్వు జనాల్లో నేను జనాల్లో ఉదయం హైదరాబాద్ దాకా వచ్చాను. అంటే ఒక దివ్యాంగుడు అయ్యి కాలేజ్ చేతి లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చానంటే మరి దానికి కారణం ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండడం వల్ల. అలానే 99% ఇలా ఉన్నందుకు చాలామంది బ్రెడ్ పరిమితమై ఇంటికాడ ఉంటారు. కానీ నేను అలా కాదు, ఎప్పుడు 24 hours బయటనే తిరుగుతుంటాను, సోషల్ చేస్తుంటాను, ఫ్రెండ్స్ మధ్యనే ఉంటాను, అందరితో కలిసి ఉంటాను. అంటే నేను ఎలా ఉన్నానని ఆ బాధ తెలియకంటే ఫ్రెండ్స్ నన్ను లీడ్ చేస్తూ ఉంటారు. ఊర్లో ఏమన్నా పని చేస్తావా? ఊర్లో మిల్క్ డైరీ నడిపి. మిల్క్ డైరీ. ఓకే. డైరీ మిల్క్ డైరీ ఉంది. ఎంత సంపాదిస్తావు? ఎంత అంటే 10K ఉంటుంది 1 monthకి 10,000. అన్నయ్య? ఇద్దరు కలిపి చేస్తాం. ఇద్దరు కలిపి చేస్తారు. అన్నయ్య కూడా సోషల్ సర్వీస్ చేస్తుంటారు. అలాగే ఎక్కువ పొలిటీషియన్ల మధ్యన ఉంటుంది ఎక్కువ. అన్నీ 10th దాకా చదువుకుంటాను. నేను డిగ్రీ BSc కెమిస్ట్రీ. వెరీ గుడ్. జాబ్స్ ఏం ట్రై చేయలేదా? ఆ ప్రపోజల్ ఉన్నాను. అంటే ఎలాంటి జాబ్స్? బ్యాంక్ ప్రిపరేషన్లో ఉన్నాను. వెరీ గుడ్. 2 times అటెంప్ట్ కూడా చేసా. అటెంప్ట్ చేసావు? ఫైనల్ దాకా వెళ్ళా. మరి జాబ్ కొడతానని గ్యారంటీ ఉందా? ఆ కాన్ఫిడెన్స్తోనే ఉన్నాను. వెరీ గుడ్. నీకేదో అవార్డు కూడా వచ్చింది. ఏ అవార్డు అది? జాతీయ ఉగాది రత్న పురస్కారం. నువ్వు చేసే కార్యక్రమాలకి ఇచ్చారు? మంచి కార్యక్రమాలకి. మంచి కార్యక్రమాలు అంటే సోషల్ సర్వీస్, అన్నదానం చేయటం. ఎందుకు చేయాలనిపిస్తుంది అట్లాంటి పనులు నీకు? అంటే నేను ఒక దివ్యాంగుడయ్యి నాలాగే చాలామంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళ యొక్క కష్టం, మనం కూడా కష్టాన్ని చూస్తాం కాబట్టి వాళ్ళ యొక్క కష్టాన్ని మనం చూసి నాకు ఇలాంటి చేయాలని అనిపించింది. అంటే ఈ రోజుల్లో అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని నా అభిప్రాయం. ఈరోజు బతికేది ఓన్లీ అన్నం కోసమే కదా. ప్రతి రైతు కష్టపడతానండి, దీనికి కారణం వాళ్ళు రైతులు కష్టపడితే కనుక మేము అన్నం తింటాం. అలాగనే ఎవ్రీడే వాళ్ళు పొట్ట నిండకపోయినా కనీసం నేను పెట్టిన ఒక్కరోజైనా వాళ్ళు పొట్ట నిండుతుందని నాది ఒక నమ్మకం. ఒక పూట అయినా అంతే. దాతలు బాగా సహకరిస్తారు మరి నీకు? సహకరిస్తారు. అలా నేను ఇప్పటికి వచ్చి ఎందులో కూడా వీడియో పోస్ట్ చేయలేదు. నాకు ఇలా హెల్ప్ చేయండి, నేను వీళ్ళకి హెల్ప్ చేస్తాను, నాకు పేమెంట్ చేయండి నేను ఎప్పుడు అనలే.
నా సొంత డబ్బులతో నేను కొంత చేసేవాడిని. అలాగే ఇలాగ ఎవరైనా తెలుసుకొని వచ్చి బర్త్డేకి ఇలాగ మా కొడుకు బర్త్డే అన్నదానం పెడదాం రా అంటే వాళ్ళు తీసుకొని టెస్ట్కి వెళ్ళేవాడిని. ఎన్ని కార్యక్రమాలు చేసావు ఇప్పటిదాకా? ఇంచుమించు 10 చేశాను. ఓకే, మంత్కి ఒకటి? మంత్లీకి ఒకసారి చేస్తూ ఉంటాను. ఒకసారి చేస్తూ ఉంటావు. విజయనగరం నుంచి హైదరాబాద్ దాకా వచ్చావు కదా, ఈ ప్రయాణం కష్టంగా అనిపించిందా, లేకపోతే చాలా ఆనందంగా ఇంటర్వ్యూ కోసం అన్నయ్య పిలిచాడని సంతోషంగా ఉందా, లేకపోతే ఇలా ప్రయాణం చేయలేక పక్కన ఇద్దరిని పెట్టుకొని ఈ టైప్ ఆఫ్ ఇదంతా చూస్తున్నావు కదా, ఇది బాధగా ఉందా? లేదు లేదు, ఎంత కష్టంగానే ఇష్టం మీద వచ్చాను అనమాట. ఇష్టం మీద వచ్చావు, వెరీ గుడ్. అంటే రావాలని సంకల్పంతో వచ్చాను అనమాట. అలాగే ఫ్రెండ్స్ సపోర్ట్ తీసుకొని ఇద్దరిని ఎక్స్పర్ట్స్ పెట్టుకొని వచ్చాను అనమాట. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ నువ్వు ఇవ్వటం వల్ల, నేను చేయటం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? ఇంటర్వ్యూ నాకు ఏదో లాభం వస్తుంది, ఏదో ప్రతిఫలం దొరుకుతుందని కాదు. అంటే నన్ను చూసి మరొక 10 మంది ఇన్స్పిరేషన్ అవుతారని అది నా నమ్మకం. ఆ పాయింట్ కోసం నేను ఈ ప్రశ్న అడిగా. ఓకే, నిన్ను చూసి 10 మంది ఇన్స్పిరేషన్గా ఉండాలి. అంటే నీకులాగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధపడకుండా ఎస్, నిన్ను చూసి లైఫ్ లీడ్ చేయాలనేది చెప్పడం కోసం వచ్చావు నువ్వు. మీకు ఒక మాట చెప్పాలంటే అది రేటది ఆరోగ్యం అనేది అందరికీ సహకరించదు. అందులో చెప్పాలంటే నాకైతే అసలు సహకరించదు. మంత్లీకి ఇంచుమించు 10K దాకా మెడిసిన్ వాడుతూ ఉంటాను. మెడిసిన్ వాడుతూ బై బర్త్ పుట్టుకతోనే నేను మెడిసిన్ మీదే బతుకుతాను. నాది ఒకటే రూల్ అనమాట, బాగున్నప్పుడు లైఫ్ లీడ్ చేయడం, బాగాలేనప్పుడు బ్లడ్ పరిమితం అవ్వడం. అంతే, అదే నా ఫార్ములా. మొన్న రీసెంట్గా ఎన్టీఆర్ జిల్లాలో ఒకటి జరిగింది. భార్య వేరే వాడితో వెళ్ళిపోయిందంట. భర్త 2 పిల్లలు, ఒక పాపకి 4 ఏళ్ళు, ఒక బాబుకి 5 ఏళ్ళు. భార్య వెళ్ళిపోయిందని చెప్పి భర్త 2 పిల్లలను చంపేసేసి అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. మరి వాళ్ళు మంచిగా పుట్టారు, చాలా చక్కగా, నేను చూశాను, ఆ వార్త చూసా, చాలా అందంగా పుట్టారు, చాలా చక్కగా పుట్టారు. చంపేశాడు పోషించలేక. మరి నీ తల్లిదండ్రులు మీ ఇద్దరిని, నిన్ను మీ అన్నయ్య, మీరు ఇదే పోలికలతో ఉన్నా చంపేసే ప్రయత్నం చేయలేదా? లేదు సార్, అంటే మరి మీరు చెప్పింది ఆ సిటీయో తెలియదు, విలేజో తెలియదు. నాకైతే విలేజ్ అనేది ఎక్కువ మానవత్వ దృక్పథం ఉంటుంది. దానికి తోడు తల్లి అనేది తన ఇష్టంతో కంటది కాబట్టి బిడ్డ అనేది ఎలా పుట్టినా, అంగవైద్యంతో పుట్టినా, మనిషి ఎలా మంచిగా పుట్టినా తన ప్రేమే, ఐ మీన్ తండ్రికి కూడా ఉంటుంది. తను పుట్టి నుంచి చనిపోయిన దాకా ఎప్పుడు కూడా తల్లి ప్రేమలాగా చూసుకుంటుంది. ఇప్పటికీ మీ తల్లిదండ్రులు సపోర్ట్ చేస్తారా? ఇప్పటికీ సపోర్ట్ చేస్తారు మంచిగానే. కాకపోతే ఒకటి, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళకి ఏం తెలియదు, అన్నీ మనమే అనమాట. కానీ బాధపడుతూ ఉంటారు. ఇద్దరు ఈ రోజులు ఒకే వికలాంగుడు పుడితేనే కష్టం ఒకే ఇంట్లో. అలాగని 2 దివ్యాంగులు ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళ ఆలన పాలన అన్నీ చూడాలి కదా, అన్నీ కష్టం. ఒకరిని చూడడానికే కష్టం, అలాగే 2 అంటే చాలా కష్టం కదా. ఇప్పుడు నువ్వు బాత్రూమ్, టాయిలెట్స్ ఇవన్నీ నువ్వే చేసుకుంటావా? నేనే చేసుకుంటా. అది ఫ్రెండ్స్ సపోర్ట్తో అలా బయటికి వెళ్ళిపోతూ ఉంటాను. ఎంత బయటికి చేసుకున్నా ఎప్పుడో ఒకసారి గూటి చేరాల్సిందే కదా. మరి ఇంటికాడ పరిస్థితులు కూడా ఉంటాయి కదా. అలాంటప్పుడు తల్లిదండ్రులు మరి చూస్తూ ఉంటారు. పర్లేదు, బాగానే చూస్తారు, బాగా చేస్తారు. రీల్స్ కూడా బాగా చేస్తున్నావు కదా, చక్కగా చేస్తాను. ఇలా మొబైల్ పట్టుకొని ఇలా చక్కగా. అంటే ఎలా వచ్చింది అసలు రీల్స్ చేయాలని ఎందుకు అనిపించింది నీకు? రీల్స్ చేయాలంటే అంటే టైం పాస్ కోసమా? లేదు, నాకు 2019లో డిగ్రీ అయిపోయింది అనమాట. అలా ప్రిపరేషన్లో ఉంటూ ఇంకా ఏదో చెయ్యాలి, సాధించాలనే టైంలో మా సిస్టర్ సజెషన్తో నేను యూట్యూబ్ పెట్టాను అనమాట. యూట్యూబ్ పెట్టావు? నీకు టాలెంట్ ఉందని నువ్వు పెట్టు, నువ్వు సక్సెస్ అవుతావు అంటే అలా పెట్టాను అనమాట. టాలెంట్ అంటే ఏం టాలెంట్? టాలెంట్ అంటే నలుగురు పాటలు ఏం పాడను, జస్ట్ అంటే నలుగురిలో మాట్లాడగలవు, ఏదైనా చేయగలవు, మాట్లాడగలవు, ఏదైనా చేయగలవు అనే కాన్ఫిడెన్స్తో కొద్దిగా మా సిస్టర్ ఇచ్చిన మోటివేట్స్తో నేను యూట్యూబ్ అని స్టార్ట్ చేయడం జరిగింది. ఏమైనా డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ నుంచి? ఇప్పుడు దాకంటే 30K వచ్చింది స్టార్ట్ చేసిన నుంచి. ఫస్ట్ శాలరీ మాత్రం అనాథాశ్రయానికి డొనేట్ చేస్తాను. వెరీ గుడ్. ఇప్పటి వరకు 30,000. ఎప్పుడవుతుంది నువ్వు యూట్యూబ్ స్టార్ట్ చేసి? నేను 2022 July 7. అంటే 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళకి నీకు 30,000 వచ్చింది. అంటే ఇప్పుడు యూట్యూబ్ పెట్టి ఏదైనా సోషల్ మీడియా చేయాలంటే ఇప్పుడు అన్నీ బాగున్నాయి, చేయలేకపోతాను. ఇప్పుడు నాకైనా సపోర్ట్ ఉండాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడ హైదరాబాద్ దాకా వచ్చానంటే 2 ఎస్కార్ట్ ఉంటే కానీ రాలేను కదా. వాళ్ళు ఉంటే కానీ ఇక్కడ దాకా నేను వచ్చాను. అలాగనే ఇంటికాడ కూడా సపోర్ట్ ఉంటేనే మనం రీల్స్ కూడా చేయగలం. వాళ్ళు సహకరిస్తేనే అలానే యూట్యూబ్ పెట్టినప్పుడు నాకు కూడా నమ్మకం లేదు సక్సెస్ అవుతుంది, నేను చేస్తానని. అలా లీడ్ చేస్తూ ఉంటుంటే సక్సెస్ అనేది అదే వచ్చింది. కష్టపడితే ఏదైనా ఊరికే పోదంటారు కదా.
అదనమాట. లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద ఒపీనియన్ అంటే ఏంటి లేదు. అంటే ప్రేమ ఈ రోజుల్లో కుర్రాళ్ళంతా నీ వయసు కుర్రాళ్ళు, నువ్వు కూడా కుర్రాడివే కదా? నేను కుర్రాన్ని. కుర్రాడివేగా కాదా? కుర్రాన్ని. నీ వయసులో ఉన్న కుర్రాళ్ళంతా, ఇదిగో మా కెమెరామెన్ కూడా కుర్రాడు, అది కాక ఇద్దరు కెమెరా అంతా ఎంగే కదా, వీళ్ళంతా లవ్ గివ్ అని తిరుగుతారు కదా. ఆ లవ్ చేయాలనుకున్న వాళ్ళు, లవ్లో ఉన్న వాళ్ళందరికీ అసలు లవ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? లవ్ మీద అంటే లవ్ చేయడం తప్పు కాదండి. కాదు, అది మాత్రం పర్ఫెక్ట్ చెప్తాను. ఒకరికొకరు అర్థం చేసుకుని సిన్సియర్ చేసుకుంటే లవ్. లవ్ ఐ మీన్ మ్యారేజ్ దాకా వెళ్తేనే మ్యారేజ్ లిస్ట్లో పెట్టుకుంటేనే లవ్. ఊరి టైం పాస్ చేయాలంటే అది వేస్ట్ అనమాట. వేస్ట్. కానీ ఇప్పుడు జనరేషన్ అంతా టైం పాస్. నీకు ఇద్దరు ఎస్కార్ట్స్ వచ్చారు కదా, వాళ్ళు కూడా లవ్ చేస్తున్నారా? లేదు ఇంకా చిన్నపిల్లలు స్టూడెంట్స్, అదే అంటే టీనేజ్ వయసు, కానీ అలాంటి ఆలోచన లేదు. సమాజంలో నీకు వెల్కమ్ ఎలా ఉంది మీ ఊర్లో? కానీ మా ఊర్లో అయినా బయటికి వెళ్తావు, నిన్ను చూసి అంటే చేదరించుకోవటం అట్లాంటివి ఉంటాయా? లేదు. జాలి పడతాం అట్లాంటివి ఉంటాయా? లేకపోతే అంటే ఈ రోజుల్లో సాధారణంగా ఉంటుంది కదండి, ఒక దివ్యాంగుడు ఎంత చూసిన తర్వాత జాలి పడతారు, అది కామన్. అది కామనే. జాలి పడిన కానీ ఎక్కువ గౌరవం ఎక్కువ. అదే నేను ఎప్పుడు నుంచి అంటే నేను ఎప్పుడైతే సోషల్ మీడియాలో అడుగు పెట్టానో, నేను ఎప్పుడైతే రీల్స్ చేయడం, ఏదైనా సోషల్ మీడియా చేయడం మొదలు పెట్టాను, అప్పటి నుంచి నాకంటూ ఒక గౌరవం అనేది ఏర్పడింది అనమాట. గౌరవం, గుర్తింపు కూడా వచ్చింది. ఇప్పుడు గుర్తింపు రాకుంటుంటే మీరు కూడా నేను ఇక్కడ దాకా ఇంట్లో పిల్లలు కదా, ఒక మాటలో చెప్పాలంటే. అబ్బా, పాట ఏమైనా పాడతావా? పాటలు ఇంట్రెస్ట్ లేదు. మా ప్రేక్షకుల కోసం ఏం చెప్తావు నువ్వు? ఏదైనా డ్యాన్స్ కానీ? ప్రేక్షకుల కోసం చెప్పడానికి ఏం లేదు, ప్రజల కోసం చెప్పడానికి ఏముంటుంది. సూసైడ్ మీద నీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు కూడా లవ్ అడిగాను, లవ్ ఫెయిల్ అయిపోయి బ్రేక్ అయిపోయి అందరూ చచ్చిపోతున్నారు, కుర్రాళ్ళు, అమ్మాయిలు. అంటే గంజాయికి, డ్రగ్స్కి బానిస అవుతున్నారు. సూసైడ్ చేసుకున్నాను అనుకునే వాళ్ళకి ఏం చెప్తావు? లవ్ ఫెయిల్ అయితే సూసైడ్ చేసుకుంటారు. అదే లవ్ ఫెయిల్ అయితే సూసైడ్ ఎందుకు చేసుకోవాలి? నాది ఒక పాయింట్ అడుగుతాను. వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్తారు కదా, ఎందుకు డిప్రెషన్కి వెళ్ళాలి? లవ్ చేసినప్పుడు నాకు తెలియాలి కదా. ఇప్పుడు లవ్ ఫెయిల్, చాలా మంది లవ్ ఫెయిల్ అయిపోయిన తర్వాత అమ్మాయి నన్ను మోసం చేసింది, చీట్ చేసిందని ఆ కుర్రాడికి ఇంకా జీవితమే లేదన్నట్టు. అమ్మాయి జీవితం కాదు కదా, అమ్మాయి మరి అది తెలియాలి కదా. అదే కదా, అతనికి అది తెలిస్తేనే లవ్ చేయాలంటాను నేను ఇందాకే చెప్పాను పాయింట్. అమ్మాయే లైఫ్ అనుకుని లవ్ చేస్తే అది వేస్ట్. అవును. అలాగే అమ్మాయి లైఫ్ అనుకుని చేస్తే తనని కన్న తల్లిదండ్రులు ఏమైపోవాలి? తనకంటూ ఒక బాధ్యత ఉండాలి కదా, తల్లిదండ్రులు చూసుకోవాలి, చేయాలని. అది అమ్మాయినా అబ్బాయినా తనకైనా ఒక కెరియర్ ఉంటుంది కదా. అది ఎందుకు ఆలోచించట్లేదు? నేను అదే క్వశ్చన్ అడుగుతాను. ఈ రోజులో 99% సూసైడ్ రేట్ జరుగుతున్నాయి. మీరు కాదన్న, అది కూడా టీనేజ్ వయసులో జరుగుతాయి ఎక్కువ. అది కూడా నేను చెప్తాను. కుటుంబాల్లో కూడా విలువలు, బంధాలు అన్ని పోతున్నాయి కదా. డబ్బనే స్వార్థంతో అందరూ ఈ రోజుల్లో అంతా చంపుకోవటం, నరుక్కోవటం ఇదంతా ఎక్కువైపోతుంది కదా. మీ ఊర్లో ఎట్లా ఉన్నాయి గొడవలు? మా ఊర్లో అనేది మరి కుటుంబంలో వ్యక్తిత్వం అనేది సహజం. వ్యక్తిగత గొడవలు అనేవి ఆస్తులకైనా, అంతస్తులకైనా, డబ్బుకైనా, దేనికైనా, మంచికైనా చెడుకైనా కామన్ గొడవలు వస్తూ ఉంటాయి. అవి నేను మరి దానికి మనం ఏం చేయలేము. కానీ నా దృష్టిలో ఏంటంటే రిలేషన్ అనేది అందరూ కలిసిమెలిసి పోతే బాగుంటుందని నా అభిప్రాయం. సినిమాలు చూస్తావా? చూస్తాను. ఏం సినిమాలు చూసావు ఈ మధ్యకాలంలో? ఏమని లేదు, అన్నీ చూస్తాను. లవ్ సినిమాలు కానీ అలా లేవు, అన్నీ చూస్తాను. అన్నీ చూస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న సినిమాలు చూస్తాను, పర్లేదు. ఎవరిష్టం నీకు హీరోలలో? పవన్ కళ్యాణ్. తగ్గేదే లేదు. ఎందుకని పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం? హానెస్టీ, నిజాయితీ. మరి పవన్ కళ్యాణ్ మీద వ్యతిరేకత వస్తుందిగా? వ్యతిరేకత కామన్, ప్రతి పొలిటీషియన్కి వ్యతిరేకత తప్పదు. ప్రతి వ్యక్తికి సూటుపోటు మాట్లాడడం తప్పదు. ఇప్పుడు మీరు ఒక కెరీర్ స్టార్ట్ చేశారంటే అందులో దిగుడు ఉంటాయి, కామన్ అప్ అండ్ డౌన్లు ఉంటాయి. అన్నీ ఎదుర్కొంటూ పోతేనే కదా రేపు విజయం సాధిస్తావు. ఇప్పుడు నన్ను చాలామంది అన్నారు, నువ్వే యూట్యూబ్ చేయగలవు, నువ్వే రీల్స్ చేయగలవు, నువ్వు పెట్టే రీల్స్ బాగోమని కొందరు పొగుడుతూనే ఉన్నారు, కొందరు మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. అలాగని అన్నీ నెగిటివ్గా తీసుకెళ్ళాం కదా. అన్నీ నెగిటివ్గా తీసుకుంటే మన లైఫ్లో సక్సెస్ అవ్వలేం. ఎక్కడ ఏ విషయం ఎక్కడికక్కడ వదిలేసి పోవాలంటే, మనకు నచ్చిన లైఫ్ లీడ్ చేయాలంటే. పవన్ కళ్యాణ్ గారిని కలిసావు ఎప్పుడైనా? లేదు, అదృష్టం నాకు రాలేదు. ఇంకా అదృష్టం రాలేదు. వచ్చింది అనుకుంటున్నావు అదృష్టం? అనుకుంటాను. అదే ఆశతో ఉన్నాను. నెక్స్ట్ అదే టార్గెట్ పెట్టావా ఏంటి? అదే టార్గెట్ అంటే కడడం అనేది కష్టం కదా. కష్టం. మరి లోకల్గా ఉంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అక్కడ, జనసేన పార్టీ వాళ్ళు. ఏంటి సార్? మీ ఊర్లో ఉంటారుగా లోకల్గా? ఉంటారు. మరి వాళ్ళని ఎప్పుడు కలిసి నాకు పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి తీసుకెళ్ళి? అంటే ఎప్పుడు అడగలేదు, వాళ్ళు బిజీలో ఉంటారు కదని అలా అడగలే. మీ ఊర్లో ఎమ్మెల్యే నుంచి ఏమైనా ఆర్థిక సాయం వచ్చిందా? ఎమ్మెల్యే అంటే మా ఊరి అదే తెలుగుదేశం. ఎవరైనా జరుగుతాను చేస్తారు. అధ్యక్ష ఏమంటే ఊరు పరిస్థితి, ఊరిని బట్టి చేస్తారు. చేస్తారు. ఇప్పుడు
మిల్క్ డైరీ అది వదిలేసి వచ్చావు ఈరోజు ఇంటర్వ్యూ కోసం. మా బ్రదర్ ఉన్నారు, అక్కడ మీ బ్రదర్ని పెట్టేసి మా బ్రదర్ని చూసుకుంటారు. మీ బ్రదర్ని చూసుకున్నాం. మరి ఫోన్ చేశాడు మీ బ్రదర్, వెళ్ళేవారా? ఏం చెప్పావు? వెళ్ళాను, ఆల్రెడీ ఇంటర్వ్యూలోనే ఉన్నానని చెప్పాను. చెప్పావా? ఏంటి నీకంటూ ఏమన్నా గోల్ ఏమన్నా ఉందా? గోల్ అంటే ఇది ఈ ఇన్ఫ్యూషన్ అదే ఫ్యూచర్లో దీన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళాలి, ఒక 10 మందికి సేవ చేయాలి. నేను అనుకున్న జాబ్ కొట్టాలి, అదే నా గోల్. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు బాగా చూసుకోవాలనేదే గోల్. ఏదో నీ కాన్ఫిడెన్స్ చూస్తే జాబ్ కొట్టేటట్టే ఉన్నావు. బాగా చదువుతావు. ఇంటర్మీడియట్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఇంటర్మీడియట్ 800కి. ఏ గ్రూప్ తీసుకున్నావు? ఎంపీసీ. మీ అన్నయ్య కూడా చదువుతున్నాడా? లేదు, అన్నయ్య 10th ఆఫ్సైడ్. నువ్వే అంటే అప్పుడు అన్నయ్యకి ఊరిలో స్కూల్ లేదు, అలాగని 20-30 కిలోమీటర్స్ వెళ్ళాలన్నమాట అప్పుడు ఆ రోజుల్లో. 5వ తరగతి చదివి చాపిస్తే మొన్నే రీసెంట్గా 5 years బ్యాక్ ఓపెన్ 10th కట్టి పాస్ అయ్యి. నడవలేవుగా? నేను నడవలేను, ఇంకా అతను కొద్దిగానే నడవగలడు. నడవగలంటే బంగారు మనం అదే లేదు, ఎక్కడ పడితే అక్కడ ఎస్కార్ట్స్ ఉండాలి. ప్రతిసారి నీ పక్కన ఎవరో ఒకళ్ళు ఉండాలంటే ఇబ్బందే కదా? ఇబ్బంది, కానీ ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు. కంపల్సరీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా ఫ్రెండ్స్ కూడా చిరాకు పడరా? ఓపిక్గా ఉంటారా? ఓపిక్గా ఉంటారు. నిజం చెప్పు. నిజం సార్, అబద్ధం చెప్తే నాకేమవుతుంది చెప్పండి? చిరాకు పడినారు అయితే ఇక్కడ తీసుకురారు కదా, అంతే కదా. వాళ్ళ పనులు పేర్లు చెప్పు, నేను తీసుకొచ్చిన వాళ్ళ పేర్లు. ఆ అబ్బాయి పేరు మురళి, ఈ అబ్బాయి పేరు మహేష్. ఎప్పుడు వీళ్ళే ఉంటారా నీతో? లేదు, అందరూ ఉంటారు. ఈ రోజు వీరు వచ్చారు, ఇంకా ఉన్నారనమాట ఊర్లో ఉన్నారు. అంతా సపోర్ట్ గానే ఉంటారు. చెప్పాను కదా, వాళ్ళు ఉంటే నేను ఉన్నానని. అంతే, వాళ్ళు లేకపోతే ఇక్కడ వరకు లేదు. ఈ రోజు లేదైనా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటాయి కదా, అందులో నాకుంటూ ఉండాలి కదా. మరి లేదు నువ్వా మీ అన్నయ్య? అదే 3 wheelers అయితే మా అన్నయ్య తోలుతాడు. అదే 4 wheelers స్కూటీ అంటారు కదా. నేను మోటార్ సైకిల్ అయితే నేనే తోలుతాను. మోటార్ సైకిల్ అయితే నువ్వే నడుపు. అదే ఊర్లో దాకా లాంగ్ ఇప్పుడు వెళ్ళాలి. ఊర్లో వరకే. ఊర్లో పంట పొలాల దగ్గర రీల్స్ చేస్తావా? అక్కడే చేస్తావా? అంత బాగుంటుందా పల్లెటూరు వాతావరణం? అంతా పల్లెటూరు వాతావరణం బాగుంటుంది. అందులో మా ఊరు మరీ బాగుంటుంది. మీ ఊరు మరీ బాగుంటుంది. యాసీలో గాలి బాగా వేస్తుంది అనమాట. ఏమైనా చెప్తావా ఇంకా కుర్రాళ్ళకి కానీ అమ్మాయిలకి అబ్బాయిలకి కానీ మందు తాగే వాళ్ళకి? మందు మీద నీ అభిప్రాయం ఏంటి? మందు అనేది వ్యసనం, అది నా దృష్టిలో అనేది. నీకు అలవాటు ఉందా? లేదు. సిగరెట్ అసలు ఈ క్వశ్చన్ మీరు అడిగితే నా కళ్ళలో కూడా అనుకోలేదు. తప్పే ఉంది, అందరూ తాగుతున్నారు కదా. అందరూ తాగుతారు కాదనలేదు, ఇంకా నీ క్వశ్చన్ అడిగితే నేను కళ్ళలో కూడా అనుకోలే. అంటే ఎందుకని అలాగ? ఎందుకు అడగకూడదు? అడగొచ్చు, కానీ ఎందుకు అంతే నాకు అలా అనిపించింది. సిగరెట్ అలవాట్లేదు, డ్రింక్ అలవాట్లేదు, గంజాయి ఇది ఎక్కడ లేని క్వశ్చన్ అడుగుతారు. అంటే నేను ఎందుకు అడిగానంటే, ఒకడు తెలిసినవాడు నాకు, అసలు నేను సిగరెట్ తాగను, నేను మందు తాగను అని చెప్పి చాలా గట్టిగా చెప్పేవాడు నాతో. వాడు అమ్మ వీడు సిగరెట్ మందు అలవాటు లేదంటే వీడు ఎంత మంచోడో అనుకున్నా, కానీ గంజాయి తీసుకుంటా అప్పుడప్పుడు అన్నాడు. అందుకని నిన్ను కూడా నువ్వు సిగరెట్ అలవాటు లేదు అంటున్నావు, మందు అలవాటు లేదు. అతను నాలాగా ఉంటాడా? అందుకనే అడుగుతున్నా, సిగరెట్ మందు అలవాటు లేకపోతే గంజాయి. మీకు చెప్పాను కదా 99% నాకు మేబీ హెల్త్ కండిషన్ బాగోదనమాట. బాగోదు. 99% నాకు వచ్చిన మంత్లీ ప్రభుత్వం ఇచ్చిన 6,000 చాలదు. అది కూడా చెప్పాలంటే ఎప్పటికప్పుడు ఈ మధ్య రీసెంట్గా 6 months నుంచి ఏదో బాగున్నాను తప్పకని ఏ సీజన్కి వస్తే ఆ సీజన్ ఎఫెక్ట్స్ ఉంటాయి పక్క. అలా అనమాట. భర్త పుట్టుకతోనే నేను అలా భరిస్తూనే వచ్చాను అనమాట. నీలాగా ఉండే వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? నాలా ఉండే వాళ్ళకి ఏం చెప్తాను? నాలా ఉండే వాళ్ళకి జీవితంలో ఇలా పుట్టేవని బాధపడకంటే సంతోషంగా లైఫ్ని లీడ్ చేయాలని నేను అనుకుంటున్నాను. లైఫ్ని లీడ్ చేయమని వాళ్ళకి తగిన రీతిలో. అందరూ నాలాగా ఉండాలంటే కష్టం కదా, ఎందుకంటే ఎవరి పరిస్థితి ఎవరైనా పరిస్థితి తెలియదు. అలానే ఇలాగ ఉండే వాళ్ళకి నువ్వు చెప్పే మాటలు అవి. ఇంకా ఎవరినన్నా కలవాలనే డ్రీమ్ ఏమన్నా ఉందా? కలవనే డ్రీమ్ అని ఉన్నాయి. ఎవరు పేర్లు చెప్పు, ఎవరిని కలవాలి అని చెప్పు. డ్రీమ్ అంటే సెలబ్రిటీస్ ఎవరైనా కలవాలని ఉంది. రామ కంపెనీకి వెళ్ళాలని. శ్రీదేవి డ్రామా కంపెనీ? అబ్బా, ఏం చేస్తావు అక్కడికి వెళ్ళి? ఏం చేయలేదు, లైవ్లో ప్రదర్శన చూడాలని. లైవ్లో ప్రదర్శన చూడటం కోసం అలాగే వాళ్ళందరినీ చూసి ఒక ఆనందంగా ఫీల్ అవ్వడం, వాళ్ళు కలవడం. ఇంకా ఏమన్నా వాళ్ళు చాయిస్ ఇస్తే ఏమైనా పర్ఫార్మెన్స్. అప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీకి టార్గెట్ పెట్టావు? టార్గెట్ అంటే ఏం లేదు, అందరికి రాదు కదా డ్రీమ్ అనేది, అందరికి అవకాశాలు రావు కదా. ఏమన్నా పాటలు కానీ ఏమైనా పాడతావా?
ప్రజల కోసం ఏ ఊరికి అవకాశం వచ్చింది కూర్చున్నావు కదా. పాటలు అంటూ మన తల్లి గురించి నా లైఫ్లో ఏం లేదు. తల్లి గురించి తల్లి గురించి అనేది ఇప్పటికీ చెప్పలేదు. ఎప్పటికీ తన రుణం మనం తీర్చుకోలేము. జన్మనిచ్చినందుకు నువ్వు కోట్లు ఖర్చు పెట్టినా, కోటి రూపాయలు పొట్టి చీర పెట్టి నువ్వు కొన్నా కూడా తల్లి రుణం నువ్వు తీర్చుకోలేవు. ఎప్పటికీ చెప్పాలంటే జన్మనిచ్చినందుకు. ఇప్పుడు నీ వయసు ఎంత? 25 ఏళ్ళు. 25 years. బ్రహ్మాండంగా లైఫ్ని లీడ్ చేస్తున్నావు. చదువుకున్నావు, డిగ్రీ వరకు చదివావు, జాబ్ కొడతానని కాన్ఫిడెంట్తో ఉన్నావు. జాబ్ వచ్చిన తర్వాత ఏం చేస్తావు? ఏం లేదు, జాబ్ చేస్తాను. అంటే ఆ డబ్బులతో ఏం చేస్తావు? ఆ డబ్బులతో కొంత ఫైనాన్షియల్గా సోషల్ సర్వీస్ చేస్తాను, కొంత ఫ్యామిలీ పోషిస్తావు. పెళ్లి మీద నీ అభిప్రాయం ఏంటి? లేదు సార్, నా లైఫ్లో లేదు అది ప్రజెంట్. నీ లైఫ్లో లేదు అంటే నేను నిన్నన్ని కాదు అడిగేది, పెళ్ళి అనే దాని మీద నీ అభిప్రాయం ఏంటి? పెళ్ళి అనే దాని మీద మామూలు అదే దీనిగా అయితే సాంప్రదాయకంగా అయితే మ్యారేజ్ చేసుకోవాలి. ఒక ఫ్యామిలీ లీడ్ చేయాలి, అది కూడా ఆనందంగా లీడ్ చేయాలి, తగులు దగదలు లేకుండా. ఎవరైనా నీ మంచితనాన్ని చూసి ఒక అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటానంటే చేసుకుంటావా? చేసుకుంటానంటే నాకు ఇష్టమే, కానీ ఇంటికాడ ఫైనాన్షియల్గా ఇబ్బంది అనమాట. ఇబ్బంది నాకు ఇష్టమే, మరి ఇంటికాడ పేరెంట్స్ బెదర్స్ ఒప్పుకోవాలి కదా, అదే అనమాట. అమ్మాయి ఒకవేళ వచ్చి చేసుకుంటానంటే నీకు ఓకే, కానీ ఇంట్లో కుటుంబ పరిస్థితుల వల్ల ఇంట్లో పాసిబుల్ అవ్వదు. పాసిబుల్. హీరోయిన్స్లో ఎవరంటే ఇష్టం నీకు? అనుపమ పరమేశ్వరనా? ఎందుకని ఎందుకంటే ఏం చెప్పాలి, హీరోయిన్స్ ఎవరు ఇష్టం అనగానే అనుపమ అనేసావు. సమంత వీళ్ళంతా ఏమవ్వాలి మరి? కంటికి అందరూ నచ్చుతారండి, మనసుకు నచ్చిన ఉండాలి కదా. అబ్బో, మనసుకు అనుపమ పరమేశ్వరన్ నచ్చిందా? ఏ సినిమాలో బాగా నచ్చింది ఆవిడ నీకు? ఏ సినిమా లేదు, తనంటే నచ్చింది, ఏ సినిమా తీసినా పర్లేదు చూస్తావు. హీరోల్లో పవన్ కళ్యాణ్. అతను రాజకీయం రాకముందు నుంచి ఇష్టం. ఏది పవన్ కళ్యాణ్ గారి సిగ్నల్ ఒకటి పుష్ప మూవీ చూసావా? చూసా. బాగుందా? బాగుంది. పొలిటికల్గా ఎవరంటే ఇష్టం నీకు? పొలిటికల్గా ఇప్పుడు పవర్ స్టారే, ఇంకెవరు లేరు. ఏం చెప్పాలనుకున్నావు ఫైనల్గా? అన్ని ప్రశ్నలు అడిగేసా. ఫైనల్గా ఏం చెప్పాలంటే మీరు అడిగిన బట్టి నేను ప్రొసీడ్ అవుదాం అనుకుంటాను. ఇంకా మళ్ళీ ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత కొంతమంది మరలా మీడియా ఛానల్ వాళ్ళు ఫోన్ చేసి నీ నెంబర్ ఇవ్వమంటే ఇవ్వనా? ఇవ్వండి. ఇంటర్వ్యూ చేస్తావా? చేస్తాను. మరలా ఇంటికి వెళ్ళి మళ్ళీ విజయనగరం వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ వస్తావా? వస్తాను. ఇంటర్వ్యూస్ ఉన్నాయంటే వస్తాను. నేనేమైనా హెల్ప్ చేయాలా నీకు? హెల్ప్ చేయాలంటే పరిస్థితులు బట్టి మరి చెయ్యాలని ఎవరైనా కోరుకుంటారు కదా. పూర్తిగా ఒక మాటలో చెప్పాలంటే మేము ఫైనాన్షియల్ ఫుల్గా ఫైనాన్షియల్ ఫేస్ చేస్తూ ఉంటాం. మీరు కాల్ చేయగానే ఇక్కడ దాకా ఎందుకు వచ్చినంటే మీ మీద నమ్మకంతోనూ నాకు ఒక లైఫ్ అనేది దొరుకుతుందని అని నేను ఇక్కడ దాకా వచ్చాను అనమాట. దానికి ఇద్దరు ఎస్కార్ట్ తీసుకొని మరి నేను ట్రావెలింగ్ చేసిన ఫైనాన్షియల్గా ఇబ్బంది పడి ఇక్కడికి వచ్చాను అనమాట. ఇబ్బందులు పడే వచ్చావు. సరే, నువ్వు నీ బాధ చెప్పావు కాబట్టి ఇప్పుడు చేయకపోయినా 1 week లోపు చేస్తా. ఒక మంచి అమౌంట్ హెల్ప్ చేస్తాను నీకు. నేను లైవ్లో మాటిస్తున్నా, రికార్డ్ అవుతుందిగా, చాలామందికి చేశానులే, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు చేయకపోయినా ఈరోజు అంటే మీరు అలా అడిగితే నన్ను ఎందుకు అనుకోకండి, అంటే నేను ఎక్కువ ఆశించట్లేదు, బట్ నేను చేసిన ట్రావెలింగ్ కైనా ఆశిస్తాను తప్పగా నేను ఎక్కువ అనుకోలేదు. ఎందుకంటే నేనే చాలా మందికి నా అక్కడ ఉన్న సొంత మనీతో నేను సోషల్ సర్వీస్ చేస్తాను. అందుకే కదా అది కూడా నేను చెప్తాను. నీవన్నీ చూశాను కాబట్టి కదా, నీ సోషల్ సర్వీస్ అన్ని చూసే మీరేదో ఫైనాన్షియల్ గా నాకు సపోర్ట్ చేసి నేను ఇది అయిపోతాను కాదు. సరే, అంటే మీరు చేసిన ఫైనాన్షియల్ బాగున్న వాళ్ళకే చేసాం. ఇప్పుడు నీలాంటి వాడికి చేయడం తప్పేముంది? నువ్వు ఇంకా సమాజ సేవ చేస్తున్నావు కదా, తప్పేం లేదు, చేస్తా, డెఫినెట్గా చేస్తా. ఇరుగులకైతే ఒక టీవీ ఛానల్ పిలిచి మేము ఇంటర్ చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగితే మీరు ఎంత ఇస్తారని అడుగుతారు. మీరు ఎప్పుడైనా గమనించలేదు? నేను ఎప్పుడైనా నా క్వశ్చన్ మిమ్మల్ని అడిగాను చెప్పండి. ఇరుగులకైతే మీరు మా సైడ్ వచ్చి చేస్తారు అది కామన్, అది కొందరికి అందుబాటులో లేకపోతే వాళ్ళు వచ్చి చేస్తారు. వీళ్ళకైతే మీరు ఎందాకన్నా పెద్ద సెలబ్రిటీకి కాల్ చేస్తుంటారు, పెద్ద సెలబ్రిటీ వాళ్ళు ఫైనాన్షియల్గా అడుగుతూనే ఉంటారనమాట. ఎందుకంటే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి. నేను కూడా అదే ఫైనాన్షియల్ ఆశిస్తుంది ఏంటంటే నేను ట్రావెలింగ్ చేసిన అమౌంటే కొద్దిగా ఇద్దరు ఎస్కార్ట్స్ వచ్చారు కదా, నేను ఫైనాన్షియల్గా ఇబ్బంది ఉన్నానా నీకేమన్నా ఇప్పుడు చేయకపోయినా నీకు చేస్తాను అన్నానుగా, అన్నానా? చేస్తా, డెఫినెట్లీ చేస్తా. నువ్వేం అది ఇప్పుడు వెళ్ళటానికి లేవా అంటే డబ్బులు? వెళ్ళటానికి అంటే లైవ్ అవుతుంది, అవుతుంది, రికార్డ్ అవుతుంది, ఏమైతే వెళ్ళడానికి అంటే ఉంటాయండి. అలాగే ఉందంటే ఎలాగో ఫ్రెండ్స్ ఫోన్ కొడితే మరి ఎవరో ఫైనాన్షియల్గా వేయమంటే వేయడం అంతేగా. అటు నుంచి రిజర్వేషన్ అయ్యిందని వచ్చేసాను. ఇటు నుంచి అలాగే ఎవరైనా హెల్ప్ చేస్తున్న ఒక దేవుని మీద వచ్చేసాను. ఇంకేమైనా చెప్తావా ఫైనల్గా సమాజానికి? కానీ ఫైనల్గా సమాజానికి ఏం చెప్పాలంటే
లైఫ్లో నిజాయితీగా లీడ్ చేయాలని నేను అనుకుంటాను. వాళ్ళు కూడా అందరూ ప్రతి ఒక్కరు లైఫ్లో ఆనెస్టీగా నిజాయితీగా సాంప్రదాయకంగా లైఫ్ని లీడ్ చేసి 10 మందికి హెల్ప్ చేసి అంటే పక్కోడిది మనం దొబ్బకంట ఓకేనా, తన బాగుంటూ పక్కోళ్ళు కూడా చూసుకోవాలనేది నా అభిప్రాయం. అంతే, ఎప్పుడు కూడా మనం బాగుండాలని కోరుకోకూడదు. పక్కోడు కూడా బాగుండాలి. అలాగైతే సమాజం ఇంకోటి బాగుపడి చెప్పండి. మనం బాగుండాలని కోరుకునేది స్వార్థం, మనం బాగుంటూ పక్కడు బాగుండాలని కోరుకునేది లైఫ్, మంచితనం, మానవత్వం. సరే గోవింద్, థ్యాంక్ యూ, చాలా దూరం నుంచి వచ్చావు పిలవగానే. సార్ నీకు మరీ ఇంకా కెరియర్లో మంచిగా ఉండాలని, నువ్వు అనుకున్న డ్రీమ్ గవర్నమెంట్ జాబ్ ఏదైతే రావాలని అనుకుంటున్నావో ఆ జాబ్ కొట్టాలని, ఆ జాబ్ వస్తే 10 మందికి సహాయపడతామని నేనైతే నమ్ముతున్నాను. నా వంతుగా నేను చేయాల్సిన హెల్ప్ నీకు చేస్తా, డెఫినెట్గా చేస్తా. జాగ్రత్తగా ఎలా వచ్చావో అలా ఇంటికి వెళ్ళి నాకు ఫోన్ చేయి, ఓకేనా? ఇది చూసిన తర్వాత మంచి మనుషులు ఉన్నటువంటి మన మీడియా మిత్రులు నన్ను కాంటాక్ట్ చేస్తారు, నీ నెంబర్ ఇస్తా. వాళ్ళకు కూడా మంచి అవకాశాలు, ఇంటర్వ్యూలు ఇవ్వు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు, నువ్వు ఎలా బాధలు పడుతున్నావో చెప్పు, నీ కష్టాలు ఏంటో చెప్పు. అర్థమైందా? అవకాశాలు ఎటు నుంచి ఎటు వస్తాయో తెలియదు. భగవంతుడు ఎవరి రూపంలో ఎవరి ద్వారా అవకాశాలు ఇస్తాడో తెలియదు. నీకు శ్రీదేవి డ్రామా కంపెనీలో వెళ్ళాలనేది నీకు అని చెప్పావు, డ్రీమ్ అంటున్నావు. ఇది ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరు ఎటు నుంచి ఎలాంటి అవకాశాలు ఇస్తారో తెలియదు. కాబట్టి ఎవరు పిలిచినా ఎవరు ఫోన్ చేసినా గౌరవంగా మర్యాదగా వెళ్ళు. భగవంతుడు ఎటు నుంచి, మళ్ళీ చెప్తున్నా, ఎటు నుంచి ఏ అవకాశాలు ఇస్తాడో తెలియదు. సో చాలా థ్యాంక్ యూ నీకు, ధన్యవాదాలు. అలానే ఊరిలో అడిగిన ప్రతి పేదవాడికి నీ వంతు అన్నం పెట్టు, సోషల్ కార్యక్రమాలు చేయి. నా వంతు కూడా నేను తప్పకుండా నీకు చేస్తా, ఓకేనా? థ్యాంక్ యూ గోవింద్. అందరిని అడిగానని చెప్పు ఊరిలో, అమ్మనే నాన్ననే మీ అన్నయ్యనే, ఓకేనా? వైరల్ చేయాలి నన్ను మీ ఊరిలో. చేస్తావు లేదా? ఫోటోలు తీపిచ్చావు మరి మీ ఫ్రెండ్స్తో? తీసుకున్నారా? సో ఫ్రెండ్స్, ఇది విజయనగరం నుంచి గోవింద్, మీసాల గోవింద్ చూశారు కదా, అతను చెప్పినవన్నీ చెప్పాడు. శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాలని అతని డ్రీమ్ అంట. మరి చూద్దాం అతని డ్రీమ్ నెరవేరుతుందా లేకపోతే డ్రీమ్గానే మిగిలిపోతుందా చూద్దాం. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఎవరైనా చనిపోవాలి అని అనుకున్న వాళ్ళు బ్రతకాలని నేను అనుకుంటున్నాను, బ్రతుకుతారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎక్కడ విజయనగరం, ఎక్కడ హైదరాబాదు, అతని పరిస్థితి చూసారు ఎలా ఉన్నాడు. ఇద్దరు ఎస్కాట్స్ సపోర్ట్ లేకపోతే అతను ఏది చేయలేడు. మరి అలాంటిది ఇంత దూరం వచ్చాడు, నాతో కొన్ని విషయాలు మాట్లాడించాను. హ్యుమానిటీ కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే అతను హెల్ప్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. అతను హెల్ప్ కావాలని కూడా రిక్వెస్ట్ పెట్టాడు. కాబట్టి అంతేకాకుండా శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళాలి అనే ఒక డ్రీమ్ కూడా పెట్టుకున్నాడు. మరి అది సఫలీకృతం అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం మరి గోవింద్, ఓకేనా? ఓకే సార్, రైట్. ఈ వీడియో చూసిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.